చంటి సినిమాలో ప్రేమకి కొదవలేదు, సుధీర్ చంటి స్కిట్ లో కామెడీకి కొరత లేదు. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. ఏ వీర ప్రతాప్ రెడ్డి రారో బయటికి. మా తమ్ముడు ఎందుకు నరికారు మీరు? ఇది ఎవడు చెయ్యో తెలుసా? ఎవరిది? వెనక్కి వెంకటేశ్వర గడు చెయ్యి. ఎందుకు నరికావు? నిన్న మా చెల్లి బర్త్డే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశాడు, అందుకే నా చెల్లిని తాకుతావని చెప్పి షేక్ కట్ చేసిన. ఈ కాలు కూడా ఆడిదే. కాలు ఎందుకు నరికారు సార్? సీనియర్ కాలు గోక్కుంటున్నాడు అప్పుడు ఆడు. కాళ్ళు చేతులు నరికేంత అందంగా ఉంటుందా మీ చెల్లి? మా చెల్లి అట్ట ఉంటే తెలుసా నీకు? ఎలా ఉంటది? రోజా గారు చూస్తే కుంగిపోయి అందం రా. అమ్మా చెల్లమ్మా, ఎవరిది? ఇదే మా చెల్లి. పర్ఫార్మెన్స్ సందీప్. దీనికోసం కాళ్ళు చేతులు నరికారా సార్? దీన్ని చూస్తే నేనే చచ్చిపోతాను సార్. అన్నయ్య ఇట్రా, మన నిజంగా గట్టి ప్రాణాలు రా. ఇంకా మనం చచ్చిపోలేదనా? చెల్లమ్మా, అదే నీ గుడ్డు చిన్నగా ఉంటది కదా. ఇది గాడిద గుడ్డమ్మా, గాడిద గుడ్డమ్మా. అదేంటన్నయ్య, నేను కదా ఉయ్యాల్సింది. నిన్ను చూస్తే నాకే ఉయ్యాలనిపిస్తుంది. కాలేజ్ ఎందుకు వెళ్ళలేదమ్మా? కాలేజీకి వెళ్తున్నానా, ఒకటి నా పెదాలు చూసి కొరకాలనిపిస్తుంది అంటున్నాడు, ఇంకొకడేమో పిప్పి పిప్పి చేయాలనిపిస్తుంది అంటున్నాడు. అందుకే నీకోసం ఒక పనుండి పెట్టాం. అరే చంటి, చంటి అయ్యగారు, ఈ ఊర్లో బాగా ఎంక్వైరీ చేసావరా. నిన్ను మించిన ఎదవలేడని చెప్పి నేను పెట్టాం ఇక్కడ. మా చెల్లిని కాపలా కాసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. దొంగ చేతికి తాళాలు ఇస్తున్నారు. ఈడికి తాళాలు అవసరం లేదమ్మా. మా చెల్లిని బంగారం చూసుకుంటాము. ఎంత బాగా చూసుకుంటా తెలుసా? అయ్యగారు ఒక్కసారి పనిలో పెట్టాక మీ చెల్లె చెప్తాను ఎంత మంచి పని ఉండు. మా చెల్లి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కందిపప్పు కూడా పెట్టలేదు తెలుసా? దేనికి సార్? కందిపోద్దని, కందిపోద్దని. చిన్నప్పటి నుంచి మా చెల్లి గోధుమ పిండి పెట్టలే తెలుసా? అందులో ఏముంది? రేట్ ఎక్కువని, రేట్ ఎక్కువని. నువ్వు మంచిగా పని చేస్తే నీకు మంచి శాలరీ ఇస్తా. ఎంత సార్ జీతం? నీకు 20,000 జీతం రా. 20,000. థ్యాంక్ యూ సార్. ఇంకో 10,000 అడ్వాన్స్ ఆడికి ఇచ్చే, లాకర్ లో పెడతాడు. అదేంటి? మేము అడ్వాన్స్ ఇస్తాం కానీ మా దగ్గర ఉంచుకుంటాం. ఇది 5,000 పెట్టు. ఇది నా లాకర్ లో పెడతాం. సార్ అదేంటి సార్, మరి నాకు జీతం ఎప్పుడు ఇస్తారు? జీతం కూడా కావాలా? జీతం కూడా కావాలా? సార్ నాకు జీతం ఎంత సార్? నువ్వు బాగా పని చేయగానే నీ అకౌంట్ లో 20,000 వేస్తాం. అమ్మయ్యా. కానీ ATM ఏమో అదేంటి సార్? అది ఆధార్ ఉంటుంది. థ్యాంక్స్ సార్. కానీ పిన్ నెంబర్ చెప్పాం, కానీ పిన్ నెంబర్ చెప్పాం. డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ మరి నాకు? మా అప్పులు తీరాక మరి అంతవరకు ఏం చేయాలి సార్? రోజు అడ్వాన్స్ ఇస్తాం, తీసుకుంటాం. చెల్లిని బాగా చూసుకో. మేము అలా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాం. మీరు వెళ్ళండి సార్. అంటే నాకు ఊరంతా చూడాలని ఉంది. ఓ మంచి వీడియో తీసి లీక్ చేస్తే ఊరేంటి మొత్తం ప్రపంచం చూస్తుంది. నేనైతే ఊరు చూడాలని ఉంది అంటున్నా. ఊరికి వెళ్దాం పద. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందముడి. అమ్మాయి గారు అద్భుతంగా ఆడారండి. సమయం సందర్భం ఏమీ లేదు. దాంట్లో వెంకటేష్ గారు ఎంత అమాయకులు, నువ్వు మాయగాడు. ఎవరిని వదలను. తగ్గేదే లేదు. ఇక ఊరంతా తిరిగావు కదా, ఈ టాబ్లెట్ వేసుకో. దేనికి? జ్వరం వచ్చింది కదా. నాకు జ్వరం వచ్చింది, నీకెలా తెలుసు? నాకు కూడా జ్వరం వచ్చింది, అందుకే ఇస్తున్నా. నీకు వచ్చింది మామూలు జ్వరం, నాకు వచ్చింది ఉప్పెన్లో జ్వరం. అంతేనా? నేను థర్డ్ వేవ్ జ్వరం అనుకున్నా. అమ్మో, ఇది జరుగుతుంది. వాళ్ళ అన్నయ్య వచ్చి చంపేస్తాడు. ఎందుకు తుమ్ముతుందిరా నా చెల్లి? సార్ అది ఏసీ ఎక్కువైంది సార్. అరే తమ్ముడు, అలసిపోయాను, ఏసీ ఆన్ చేయరా. అరే అతికించేసి అంజే, అతికించేసి అంజే. బీపీ అయినట్టుంది, మసాజ్ బాగా చేస్తాను సార్. కూర్చు, మసాజ్ చేయి. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. సార్ మీకు దీనికి చేసి పట్టుకొచ్చే. ఇదేంటి సార్, ఆల్రెడీ హెయిర్ ఉంది కదా? అంటే డైరెక్ట్ గా ఆయిల్ పెట్టుకోవడం, దీనికి పెడుతుంటా ఆయిల్. పట్టుకోండి.
నొప్పి వస్తుందిరా. పెట్టుకోండి. ఇది కూడా విగ్గే అనుకుంటా. ఏయ్! ఏంట్రా అన్ని చుట్టూ పీకుతున్నావు ఏంటి? అలాగా సార్, నేను ఇది కూడా విగ్గే అనుకుంటే చంపుతారా ఏంట్రా? ఏంటి సార్, ఏదో విగ్గే అనుకోవాలి అయితే కొడతారు. ఇలా అయితే నేను మానేస్తాను. రే చంటి, ఏంటి వెళ్ళరా. నిజంగా మానేస్తున్నావా? మానేస్తాను. ఇందానికి ఇచ్చిన అడ్వాన్స్ ఏదిరా? అడ్వాన్స్ నాకెక్కడ ఇచ్చారు సార్? ఇందా 30,000 ఇచ్చాం కదరా. 3 రూపాయలు కూడా 30,000 ఎక్కడ ఇచ్చారు సార్? ఫస్ట్ నీకు ఎంత ఇచ్చా నేను? 10,000 ఇచ్చారు. నువ్వు అన్నికి ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చా. రెండు కలిపితే ఎంత అయింది? 20 అయింది. ఆడి తిండికి ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. కలిపితే ఎంత అయింది? 25. దాంట్లో 5 నాకు ఇచ్చావా లేదా? ఇచ్చాను. 25 5 కలిపితే ఎంత అయింది? 30. దా 30. పని చేస్తాను సార్. కాము చేసుకో, మేము లోపలికి వెళ్ళి వస్తాం. మీరు వెళ్ళండి. రే చంటి, ఆ. తలకు స్నానం చేయించి దీనికి. చంటి, అమ్మాయి గారు, నాకు మళ్ళీ పొలాల్లో తిరగాలని ఉంది. నాకు కూడా తిరగాలని ఉంది. కాకపోతే మీ అన్నయ్యలు కొడతారేమో అని భయంగా ఉంది. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకోండి. మా అన్నయ్యలు నాకేదో సంబంధం చూసా అన్నారు. ఆ సంబంధం తర్వాత చేసుకోవచ్చండి. ఫస్ట్ నాతో వచ్చారు అనుకో, మీరు రండి చెప్తా. చెల్లెమా, చెల్లమ్మా, నేను అప్పుడే చెప్పాగా దొంగ చేతికి తాళం చెవులు ఇవ్వద్దని. చంటి అరే చంటే, ఏయ్! నేను వెంకటేష్ గారి సినిమాలో చంటిగాడు అనుకుంటున్నారా? ఈడేట్ సినిమాలో చంటిగాడు. నయ్యం చెలాకి చంటే లేదు. ఇప్పుడు చెప్పండి రా, ఓటాలు తీయండి. వాటాలు లేదు లోటాలు లేదు. అది మా సొంత చెల్లి అనుకున్నాంట్రా. ఎప్పుడో వరదల్లో బురదలో దొరికింది అది. దాని పేరు మీద ఆస్తి ఉంది. దానికి పెళ్లి చేస్తే ఆస్తి అంతా మా ముగ్గురికి వస్తుందని చెప్పి దానికి పెళ్లి చేసాం. ఊర్లో ఎవరు రావట్లేదు అని చెప్పి నిన్ను అంటగట్టాం. ఏంటి ఇప్పుడు నేను చేసిన ఆస్తి అని రాదా? ఆస్తి కాదు కూడా వస్తుంది. ఏంటి? అడ్వాన్స్ కావాలా? సరే పద. చంటి, తలస్నానం చేయించో దువ్వా. దాన్ని కొంచెం స్నానం చేయించు, చూడలేకపోతున్నాం. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చంటి గడ్డ వేసినా సుధీర్ వాసన పోవట్లేదు అక్కడ. రామ్ ప్రసాద్ బిగ్గిది బాగుంది. దానికి మసాజ్ చేయటం, హెడ్ బాత్ చేయటం అన్ని కూడా వెరీ నైస్. మనో గారు చాలా బాగుంది సుధీర్, ఫెంటాస్టిక్.